అబ్బా! ఈసారి దొరికేసాడురా రావుప్పుడు అన్న ప్రతిసారి హి ప్రూవ్స్ అస్ రాంగ్ గదా! ఇప్పుడే జూసా సినిమా. అదిరిపోయింది. 'బాస్ ఈస్ బ్యాక్' అనొచ్చు నిజంగా జెప్పాలంటే. తన మీద తనకి ఎంత నమ్మకం లేకపోతే ఒక మనిషి ఈ రివ్యూలు నన్నేం చేయలేవు. నా ఆడియన్స్ నాకున్నారు. ఒక్క టికెట్ గూడా తగ్గదు నాకు అని ఎంత ఎంత నమ్మకంగా జెప్పాడండి అసల. హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. హ్యాట్స్ ఆఫ్. ప్రతిసారి దొరికేస్తాడు, దొరికేస్తాడు, దొరికేస్తాడు ఎతకతానే ఉన్నాం. ఆయన నీట్‌గా ఇండస్ట్రీ హిట్‌లు కొట్టుకుంటా పోతున్నాడు. అసల 'పటాస్' నుంచి అసల ఏంటి? ఆ 'ఎఫ్3, ఎఫ్2' పక్కన బెట్టేస్తే క్వైట్ డీసెంట్ సినిమాలు. ఫ్యామిలీస్ అన్నిటికి నచ్చుతున్నాయి. ఎండ్ ఆఫ్ ద డే జనంకి కావాల్సింది ఎంటర్‌టైన్‌మెంట్. కానీ ఈ రివ్యూవర్స్‌కి కావాల్సిందేంటంటే వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఇంకేంటి వాళ్ళు కొంతమంది ఆర్ట్ నచ్చదు వాళ్ళకి. సినిమా ఏదో ఒకటి చెప్పాలి, లేకపోతే సినిమా నుంచి నేను ఏదో ఒకటి తెలుసుకోవాలనుకునే వాళ్ళు అలాంటి ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళు ఎళ్తారు. కానీ ఇది టిపికల్ రావిపూడి ప్లాట్ అన్నమాట. మీకు ప్రీవియస్ రావిపూడి సినిమాలు నచ్చే పనైతే యూ విల్ లైక్ థిస్ టూ అన్నమాట. బట్ 'బాస్' సినిమాలు చూడడం వల్ల రీసెంట్‌గా నాకు 'గాడ్ ఫాదర్' గాని, ఇంకా చాలా సినిమాలు అన్నీ నేను థియేటర్‌లో చూసి బిస్కెట్ అయ్యా నిజంగా. అన్నీ డే వన్‌లో. అన్నీ చూసి ఏందిరా బాస్ ఇట్ట తీస్తున్నాడు, ఏందిరా చిరంజీవి సినిమాలు ఇట్ట అయిపోయినాయి అనుకున్న టైంలో రావిపూడొచ్చాడు భయ్యా. అనౌన్స్‌మెంట్ వీడియో నుంచి. ఎక్కడ తగ్గట్లా. ఏందబ్బా మీసాల పిల్లని జీటీఏ వై సిటీ ఆడుకుంటున్నాడు అనుకున్నా. బట్ అది ఎక్కేస్తుంది ఇనగా ఇనగా. అలా అలా లాక్కొచ్చేసాడు. తీరా చూస్తేనేమో హిట్ కొట్టేసాడు. చిరంజీవి గారికి చాలా ఇయర్స్ తర్వాత ఒక మంచి హిట్ పడింది. ఒక ప్రాపర్ హిట్ నిజం చెప్పాలంటే 'ఖైదీ నంబర్ 150' తర్వాత. సో, బట్ ప్రీవియస్‌గా వచ్చిన సంక్రాంతికి వస్తున్న కంటే ఇది బావుందా? బాలేదా? అంటే ఇట్స్ ఇట్స్ యువర్ చాయిస్ అనమాట. సో, అది కొద్దిగా విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఎక్కువ ఇది ఉండదనమాట. సో, ఇదేందంటే కొంచెం యాక్షన్ అలా ఉంటది. ఈ ఈ ప్లాట్‌లో. కానీ టిపికల్ టెంప్లేట్ మన 'అనిల్ రావిపూడి' టెంప్లేట్‌లోనే ఉంటది సినిమా అంతా. చాలా మందికి నచ్చొచ్చు ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఈసారి గూడా. బికాస్ 'రాజా సాబు' ఆల్‌మోస్ట్ చాలా నెగెటివ్ టాక్ వస్తుంది దానికి. ఇంకా మన 'భక్త మహాదేవులకి విజ్ఞప్తి' అనే సినిమా గూడా ఇంకా నేను చూడలేదు. బట్ రివ్యూస్ పరంగా ఇట్స్ 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 యావరేజ్ అండ్ డీసెంట్ ఫిల్మ్ అంటున్నారు. ఇంక చూడాలి. 'నవీన్ పోలిశెట్టి' సినిమాకి గనక పాజిటివ్ టాక్ వస్తే దేర్ విల్ బి ఎ నెక్ టు నెక్ టై. మన 'శంకర వరప్రసాద్' గారికి ఇంకా 'నవీన్ పోలిశెట్టి' గారి సినిమాకి. సో, ఈ రెండు విషయం అయ్యాయంటే పనిచేసుకుంటాయి. కొడేస్తాయి. లేదంటే రావిపూడి మళ్ళీ ఇంకో ఇండస్ట్రీ హిట్ కొట్టుకొని ఎళ్ళిపోతాడు. అట్టుంది టాక్ బయట. ఇంకా ఈ టెక్నికాలిటీస్ వాటి విషయానికొస్తే అనిల్ రావిపూడి మళ్ళీ సేమ్ టెంప్లేట్ కొట్టేసాడు. బీమ్స్ విషయం చేసాడు. మంచి మ్యూజిక్ అంటే బీజీఎం నాకు చాలా బా నచ్చిందనమాట. అండ్ దాని తర్వాత ఈ కాస్ట్యూమ్ డిజైనర్ ఆవిడ మన చిరంజీవి గారి కూతురే అనమాట. చిరాకొచ్చేది నాకు లాస్ట్ సినిమా వరకు. ఏందిరా చెత్త ఔట్‌ఫిట్‌లు అన్నీ 'భోలా శంకర్' కక్కొచ్చింది నాకు అయన్నీ చూసి 'భోలా శంకర్' వరకు. అండ్ ఈ సినిమాలో కొద్దిగా కాంప్రమైజ్ అయ్యి ఆయనకి ఏజ్‌కి తగ్గట్టు అలా ఎయడం స్టార్ట్ చేశారనమాట. ఫైనల్లీ ఒక ఏజ్ రిలేటెడ్ ఇది చేస్తున్నారు. ఇంకొద్దిగా ఇంకొంచెం ఏజ్ పెంచుకొని మీ ఏజ్‌కి తగ్గట్టు మంచి సినిమాలు తీస్తే వి ఆర్ రెడీ టు వెల్కమ్. మీరు 70 ఏళ్ళు కాబట్టి మీరు 70 ఏళ్ల స్క్రిప్ట్‌లు చూజ్ చేసుకున్న మేము సినిమాలు చూస్తాం, ఇండస్ట్రీ‌లో కొట్టిస్తాం మళ్ళీ. అంత క్రెడిబిలిటీ ఉందండి మీకు. మీరు చాలా మిస్ చేసుకుంటున్నారు. ఈ యంగ్ ఏజ్ హీరోయిన్స్‌తో రొమాన్స్‌లు చేసి అలా చాలా పోగొట్టుకుంటున్నారు గానీ, మీ ఏజ్‌కి తగ్గట్టు అమితాబ్ బచ్చన్ లాగా లేకపోతే మన రజనీకాంత్ గారిలాగా సినిమాలు చేస్తే ఎవడొద్దంటాడు? ఎవడొద్దంటాడు చెప్పండి మిమ్మల్ని? అండ్ బాలయ్య బాబు గారు కూడా షిఫ్ట్ అయిపోతున్నారు. అంటే ఏజ్ రిలేటెడ్ మూవీస్ చేయడం గూడా. అలానే అంచెలంచెలుగా మన టీఎఫ్‌లో కూడా ఎదుగుద్ది ఇలాంటివి చేస్తే. మీరే అలాంటి స్టెప్స్ తీసుకోవాలి. ఫైనల్లీ ఇంకా మ్యూజిక్ బావుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అంతే నిజంగా. సంక్రాంతికి ఫ్యామిలీస్‌కి కావాల్సింది ఇదే. అసలు వాళ్ళకి డబ్బులొచ్చేదే ఫ్యామిలీస్ నుంచి సంక్రాంతికి. సో, అలాంటి సినిమాతో వచ్చాడు రావిపూడి మళ్ళీ కొట్టుకొని ఎళ్ళిపోతాడు. సైలెంట్‌గొస్తాడు. ఇండస్ట్రీ హిట్ కొట్టుకొని ఎళ్ళిపోయాడు. అసలది అనౌన్స్ చేసేదాకా ఇండస్ట్రీ హిట్ అని కూడా తెలీదు నాకు సంక్రాంతికొస్తున్నది. దాని తర్వాత జూసా. థియేటర్స్ నుంచి ఎళ్ళిపోయిన తర్వాత అప్పుడు జూసా సంక్రాంతికొస్తున్నాం నేను. కానీ ఈసారి అట్లా మిస్ కాలేదు. సినిమా చూసేసాను. అండ్ కామెడీ జోకులు, పంచులు విషయానికొస్తే ఇట్ వాస్ నైస్. అంటే అక్కడక్కడ నవ్వాను. కొన్ని దగ్గరలు బాగా నవ్వాను. అంటే చిరంజీవి గారు ఏంటంటే తనని తను బాగా తగ్గిచ్చేసుకున్నారు ఈ సినిమాకి. నేను ఏదైనా జేసేస్తా. దిగిపోతా. ఇంతకుముందు చిరంజీవి గారిని చూసి ఎలాంటి వైబ్స్ వచ్చాయో అంటే, అరే! పెర్ఫార్మర్ రా అని ఎలా అనిపించిందంటే 1, 2 సీన్‌ల దగ్గర కొంచెం మంచి ఎమోషనల్ గూడా అయ్యారు. అనిపించింది. నేచురల్‌గా అనిపించింది. అండ్ రీసెంట్ సినిమాలతో పోల్చుకుంటే ఆయన బెస్ట్ పెర్ఫార్మన్స్ అని చెప్పొచ్చు. ఆఫ్టర్ 'ఖైదీ నంబర్ 150' చాలా మంచి సినిమా ఇది మాత్రం ఆయనకి. మంచి కమ్‌బ్యాక్ గూడా. ఇంకా కామెడీ టైమింగ్ పేలింది. అంటే ఎనకాలున్న చిన్న చిన్న ఆర్టిస్టులతో కూడా జోకులేపించుకోవడం ఆయన మీద. ఆయన్ని ఆయన తక్కువ చేసేసుకోవడం చాలా అనిపించింది. అంటే ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. టీఎఫ్ఐ ముందుకెళ్తుంది. ఇట్స్ ఎ వెరీ డీసెంట్ మూవీ. సో, ఐ లైక్డ్ ఇట్. మీలో ఎంతమందికి నచ్చిందో కింద ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇంకో విషయం నేను మెగా బానిసని గాదు, లేకపోతే ప్రభాస్ అన్న హేటర్‌ని గాదు, ఎన్టీఆర్ అభిమానిని గాదు, అలా అని చెప్పి అల్లు అర్జున్ హేటర్‌ని గాదు. టీఎఫ్ఐ ఈజ్ అవర్ హౌస్ అనమాట. సో,
ఎవరి సినిమా అయినా చూస్తాం. ఎవరి సినిమా నచ్చకపోయినా నచ్చలేదని చెప్తాం. ఎవరి సినిమా నచ్చినా నచ్చిందని చెప్తాం. ఇట్స్ లైక్ వసుధైవ కుటుంబకం ఫర్ అస్ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ హర్ష సైనింగ్ ఆఫ్.